హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేను కూడా బాగున్నా. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటున్నా. ఈరోజైతే నేను వేపుడు కారం చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. వేపుడు కారం చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. వేపుడు కారం అన్నంలో వేసుకున్నా బాగుంటుంది, టిఫిన్స్లో అయినా, ఇడ్లీలో అయినా, ఏ టిఫిన్లో అయినా ఎలా తిన్నా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. మరి అంతకన్నా ముందుగా ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా లైక్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా చూసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో నేను కొంచెం ముందుకు వెళ్ళటానికి కొద్దిగా సహాయం చేయండి. సరే, ఇప్పుడైతే ఎప్పుడు కారం చేయడానికి ఏం పదార్థాలు కావాలి, ఎలా చేస్తాను అనేది చూసేద్దాం. ఇప్పుడు ఏపుడు కారానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, చింతపండు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఎక్కువగానే తీసుకోండి కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, తగినంత సాల్ట్. ఈ ఎండుమిరపకాయలకు ఉన్న తొడియాలన్నీ కూడా ముందుగా ఒలుసుకోవాలండి. తొడియాలు తీసేసుకోవాలి వాటికి. మిరపకాయలు అయితే తొడియాలు తీసేసానండి అన్నిటికీ. ఇప్పుడైతే ఎండు కొబ్బరిని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీలో వేస్తాం కదా, మిక్సీలో వేసినప్పుడు మిక్సీ జార్లు ఖరాబ్ కాకుండా సన్న సన్న ముక్కలు అయితే తొందరగా మెత్తగా అయిపోతుందన్నమాట. కారపొడిలో చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పనికిరాదండి దీనికి, ఎండు కొబ్బరే వేసుకోవాలి ఈ కారపొడిలో. చెన్నుల్లిపాయలు కూడా లోపల పొట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదు, పైపైంది వరకు తీసేసుకొని వేసేసుకోవచ్చండి. నేనైతే ఇలాగే వేసేస్తాను. దీనికల్లా చిన్నుల్లిపాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అన్నీ మంచిగా పడితేనే కారపొడి బాగా టేస్ట్ ఉంటుందండి. ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో మిరపకాయలు వేపుకోవటానికి, ఆ పప్పులు అన్నీ కూడా వేగటానికి సరిపోయేంత ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపకాయలను వేసుకోవాలండి. ఈ మిరపకాయల్ని బాగా మంచిగా దోరగా వేపించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి వేపించుకోవాలి వీటిని. మిర్చి వేగిపోయినాయి, అవి తీసేసుకొని తర్వాత పప్పులన్నీ కూడా వేపుకోవాలన్నమాట. నేనైతే వేరే తీసేస్తున్నాను.
అదే ఆయిల్లో పచ్చిశనగపప్పు, వేస్తున్నానండి నేను ముందు. మినప్పప్పు, ఈ పచ్చిశనగపప్పు మినప్పప్పు కూడా మంచి స్మెల్ వచ్చేంతవరకు, అంటే దోరగా కలర్ మారేంతవరకు కూడా వేయించుకోవాలి. బాగా వేగాలి ఇవి. దానిలోనే నేను ధనియాలు మర్చిపోయానండి ఇందాక. ధనియాలు కూడా వేసుకోవాలి. మెయిన్ ధనియాలు కూడా దీనికి టేస్ట్కి మూల కారణం. ధనియాలు కూడా వేయాలి. పచ్చిశనగపప్పు మినపప్పు వేగిన తర్వాత ధనియాలు వేసాను. కరివేపాకు కూడా బాగా ఎంత ఉంటే అంత మనకి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా ఎక్కువగానే వేసానండి నేను. ఇవన్నీ కూడా మంచిగా వేగేటట్టుగా వేపుకోవాలి. చూసారుగా, అన్నీ కూడా మంచిగా వేగిపోయినాయి. అదే వేడికి దీనిలోనే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆపేసానండి నేను. స్టవ్ ఆపేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర కూడా అన్నీ దాంట్లోనే వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి కారప్పొడిని. ఓపిక ఉండి దంచుకుంటే రోట్లో కూడా చేసుకోవచ్చండి. నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. కొన్ని మిరపకాయలు, కొన్ని ఏమన్నా అవే కరివేపాకు అన్నీ వేసాను కదండి, అవి ఇవి అన్నీ ఒకేసారి పట్టవని చెప్పేసి జార్లో అవి కొన్ని ఇవి కొన్ని వేసి మిక్సీ వేసి నేను కారపొడి పడుతున్నానండి. అచ్చంగా మిరపకాయలైనా తిరగవు మళ్ళీ మిక్సీ జార్లో, అందుకని అవి ఇవి రెండు మిక్సింగ్గా వేస్తున్నాను. నాకైతే 2 జార్లకు అవుతుంది పౌడరు, అంటే 2 సార్లుగా వేస్తున్నాను అనమాట. సాల్ట్ అయితే మొత్తం కారానికి సరిపోను సాల్ట్ వేసేసుకుంటున్నాను. దీన్ని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇది మొత్తం తీసేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలండి. నేను ఈ కారపొడిని అయితే దోశలు వేసుకున్నా, ఇడ్లీ వేసిన, ఎలా అయినా సరే ఆ టిఫిన్స్లోకి కొంచెం వేసుకొని తింటామండి మేమైతే. ఇడ్లీ వేసుకున్నప్పుడు వేడిగా దాని మీద ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. బాగుంటాయి, కమ్మగా ఉంటాయి అన్నమాట తింటూ ఉంటే. ఈ కారపొడి దగ్గర దగ్గర 4-5 నెలలు అయినా సరే ఖరాబ్ కాదండి, పాడవదు. మనం చేసి ఒకసారి డబ్బాలో పోసుకున్నామంటే ఎన్నాళ్ళైనా ఉంటుందన్నమాట. కానీ ఎయిర్ టైట్గా ఉన్న గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి, వాసన పోకుండా. ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం తీసి వేసుకుంటే కమ్మని వాసనతో బాగా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఆ కూరకి నాకు దగ్గు వస్తుందండి. స్మెల్ కూడా మంచి ఘాటుగా, అసలు మంచి స్మెల్ వస్తుంది. మిరపకాయలు కదండి. మొత్తం కలుపుకుంటున్నానండి. ముందు చేసింది ఇప్పుడు చేసింది రెండు కలిపి ఉప్పు అంతా కలవాలి కదా అంతాకి. మొత్తం కలిపేసి నేను వేరే బాక్స్లో తీసి పెట్టుకుంటాను జాగ్రత్తగా. నాకు ఈ కారపొడి మొత్తం ఇలా కలుపుతుంటేనండి ఒక 2 ముద్దలు అన్నం అయితే కలుపుకొని తినాలనిపిస్తుందండి. అంటే అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట. తిందాం 2 ముద్దలు అనిపిస్తుంది. అంతా అయిపోయిన తర్వాత 2 ముద్దలు కలుపుకొని తింటానండి అన్నం అయితే. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను. కొద్దిగా తగ్గిందండి ఉప్పు అయితే, మళ్ళీ యాడ్ చేసుకున్నాను నేను. కొద్దిగా తగ్గింది ఉప్పు. చాలా బాగుంది. అదే బాండీలో కొంచెం అన్నం వేసుకొని నేను 2 ముద్దలు తుడుచుకొని తింటున్నానండి. 2 ముద్దలు కలుపుకున్నాను అన్నం. గాలిపోకుండా ఉండే బాటిల్లో పెట్టుకోవాలి ఈ కారపొడి మాత్రం. స్మెల్ పోకుండా జాగ్రత్త చేసుకొని తింటూ ఉంటే చాలా ఎన్నాళ్ళైనా ఖరాబ్ కాకుండా బాగుంటుంది కారపొడి. మరి మీకు నచ్చినట్లయితే మాత్రం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా అనేక రకాల వీడియోస్తో, అనేక రకాల వంటకాలతో మీ ముందుకు వస్తాను. మీ సౌజన్య. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందండి మరి నేను చేసిన పద్ధతి? నిజంగానండి ఏపుడు కారం అసలు అది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. వేడి అన్నంలో అంత కారపొడి వేసుకొని నెయ్యి పోసుకొని తిన్నారంటే దాంట్లోకి ముద్దపప్పు అయినా మామూలు పప్పు అయినా ఎలా వేసుకున్నా
టేస్ట్ మాత్రం అంత సూపర్గా ఉంటుందండి. మనకు జలుబు చేసినప్పుడు కానీ, నోట్లో ఏమి తినబుద్ధి కానప్పుడు కానీ, అలాంటప్పుడు ఈ కారప్పొడి చేసుకొని పెట్టుకొని తిన్నారంటే 4 ముద్దలు అన్నం తినబుద్ధి అవుతుంది. ఏ టిఫిన్స్లోకైనా పనికొస్తుంది. మరి మీరు కూడా చేసుకోండి మీ ఇళ్ళల్లో. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల వీడియోస్ అనేక మందికి షేర్ అవుతాయి అంటండి చూడటానికి. ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి.